కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర రెండో విడత ప్రారంభించడం జరిగింది. తొలి విడతలో ఆయన వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలు పూర్తి చేశారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే మొదటి విడతలో 2 కంప్లీట్ చేసిన సంజయ్ నేటి నుంచి మార్చి 1వ తేదీ వరకు ఉస్నాబాద్, హుజరాబాద్ నియోజకవర్గాల్లో తన పర్యటనని పూర్తి చేయనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంది, కేంద్రం చేస్తున్నది ఏంది, ప్రజలకు అందుబాటులో ఉంటా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు వారికి కాలం చెల్లింది. భారతీయ జనతా పార్టీకి మరొకసారి అవకాశం ఇవ్వండి, నరేంద్ర మోడీని 3వసారి ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. మీకు అందుబాటులో ఉంటాను, మీ బిడ్డను, నన్ను మరొకసారి ఆశీర్వదించండి అని ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. ఇప్పటికే ఏ నియోజకవర్గంలో, ఏ ప్రాంతంలో ఎన్ని నిధులు వెచ్చించడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఎన్ని, ఖర్చు పెట్టింది ఎంత, ఏ పనికి ఎంత ఇవ్వడం జరిగింది అని కూలంకషంగా వివరిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ ప్రజాహిత యాత్ర కొనసాగుతుందని చెప్పొచ్చు.